నిన్న మనము విక్స్ చూసాం కదా! ఇప్పుడు ఇంకొక చిన్న సైట్ ఒకటుంది వీబ్లీ. ఓకే. ఇంకా మీరేదన్నా నెక్స్ట్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే, ఇంకేదైనా కొత్త సైట్స్ కనిపించినప్పుడు మీరు ఓన్‌గానే చేసేసుకోగలరు. ఓకే. ఇక్కడ సైట్ 123.com అనే ఒకటి. ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఓకే. ఇది వీబ్లీ.com ఒకటి. ఇంకా చాలా సైట్స్ ఉన్నాయి. కాకపోతే హ్మ్. ఇంకా చిన్న చిన్నగా ఒక్కొక్కటి చూసుకుంటూ చేయాలి. కొన్ని వర్క్ అవుతున్నాయి. కొన్ని వర్క్ అవ్వట్లేదు. ఓకే. ఇదొక వెబ్‌సైట్ అనమాట. ఇది కూడా సేమ్ పేమెంటే. హ్మ్. ఇది ఫ్రీ ప్యాకేజ్ తీసుకున్నాం. దీన్ని ఆల్రెడీ లాగిన్ అయ్యి జస్ట్ మనం ప్యాకేజ్ అడుగుతది. మనం ఫ్రీ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మన డొమైన్ నేమ్ ఇది వాళ్ళిచ్చారు. ఇది సజెస్టెడ్ డొమైన్. మనం ఇది కావాలంటే అప్‌గ్రేడ్ చేసుకోవాలి. జస్ట్ దీంట్లో కూడా మనం నార్మల్‌గా వెబ్‌సైట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి ఎడిట్ వెబ్‌సైట్. ఇదేంటంటే apps.size.123.com ఇట్లాంటి సైట్స్ మనకు చాలా దొరుకుతాయి. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువున్నాయన్నమాట. ఇక్కడ మనం మొత్తం ఓన్‌గా ఎడిట్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఇది కూడా పిక్స్ టైప్‌లోనే. ఇక్కడ హోమ్ పేజ్ ఉంది కదా! ఇక్కడ ఎడిట్ చేసుకుంటే హోమ్ పేజ్ ఎడిట్ చేసుకోవడమే. ఇక్కడ మీరేదన్నా ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవడం. సేవ్ అంటే ఇక్కడ ఇమేజ్ అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ మన నేమ్ చేంజ్ చేసుకోవటం. ఇక్కడ మనకు టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవడం. కంట్రోల్ ఏ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏమన్నా కావాల్సింది ఇక్కడ వచ్చేసింది కటింగ్ ఎడ్జ్. మార్కెటింగ్ స్కిల్స్ అని. నెక్స్ట్ ఇక్కడికొచ్చి ఇక్కడ ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఇమేజ్ ఉంది. ఇమేజ్ కాకుండా ఇంక వేరేది ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ ఎడిటర్. ఇమేజ్‌ని చేంజ్ చేసుకోవటం. లేదంటే ఇక్కడ రీప్లేస్ చేసుకొని వేరే ఇమేజ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవడం. ఇట్లా ఇమేజ్ యాడ్ చేసి ఇక్కడ మనకు కావాల్సిన కంటెంట్‌ని మనము చాట్‌జీపీటీలోకెళ్ళేసి ఇక్కడ యాడ్ చేసుకోవటం. ఇది జస్ట్ ఇంతే. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఏంటంటే మనకు మెయిన్ మన వెబ్‌సైట్ నుంచి దీనికి లింక్ చేయడం. మనకి కాంటాక్ట్ నౌ అనో ఏదో ఒక బటన్ యాడ్ చేసుకునేదని ఆ యాడ్ చేసుకున్న దగ్గర కాంటాక్ట్ నౌ అని యాడ్ చేసుకోవడం. అట్లా మనం యాడ్ అయితే చేయాలి. 1 మినిట్. ఇక్కడ కావాలంటే మనం ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే మనం కావాల్సిన పేజెస్‌ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ గానీ, కాంటాక్ట్ గానీ, ప్రోమోస్, గ్యాలరీ, పోర్ట్‌ఫోలియో, సేల్స్, టీమ్స్, ఎఫ్ఏక్యూస్ మనం ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఆర్టికల్, బ్లాగ్, షెడ్యూల్ బుకింగ్ మనకి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడున్నాయి. మనం ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు కావాల్సిన బ్లాగ్ ఫార్మాట్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా బ్లాగ్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ బ్లాగ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ బ్లాగ్ వచ్చింది. ఈ బ్లాగ్‌లో మీరు కంటెంట్ ఇది ఎడిట్ చేసుకొని ఇక్కడ ఆ కంటెంట్ అనేది
యాడ్ చేస్తాం. ఈ యాడ్ చేసినప్పుడు ఏంటంటే, ఇక్కడ మన వెబ్‌సైట్‌కి మీరు ఏ బిజినెస్‌కి చేస్తుంటే ఆ బిజినెస్‌కి సంబంధించిన వెబ్‌సైట్, ఆ బిజినెస్‌కి సంబంధించిన కంటెంటే యాడ్ చేయాలి. ఇప్పుడు మనము డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్‌కి చేస్తున్నాం కాబట్టి, హ్మ్. ఇక్కడ ఒక డిజిటల్ మార్కెటింగ్ వర్డ్ ఏదో బ్లాగ్‌కి సంబంధించిన కంటెంట్ సెలెక్ట్ చేసుకొని, మనం కంటెంట్ అయితే యాడ్ చేయలేదు. ఓకే. హ్మ్. చూపిస్తున్నాను జస్ట్ ఇక్కడ. మనం లింక్ యాడ్ చేసుకుంటాం. ఇది మన మెయిన్ గోల్. ఓపెన్ న్యూ ట్యాబ్ అంటే న్యూ ట్యాబ్‌లో ఓపెన్ అవుతది. జస్ట్ ఇన్సర్ట్. ఇక్కడ లింక్ అనేది ఇన్సర్ట్ అయింది. సేవ్ చేసేస్తే ఆర్టికల్ అనేది అప్‌డేట్ అవుతుంది. ఇట్లా మనం కంటెంట్‌ని అప్‌డేట్ చేసుకుంటూ ఉండడమే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇవంటే మామూలు కంప్లీట్‌గా వెబ్‌సైట్ లాగే డిజైన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఆహ్, క ఇవన్నీ కూడా నార్మల్‌గా చేసేస్తే సరిపోతది. మనం ఒకవేళ రియల్‌గా దీన్ని వెబ్‌సైట్ లాగా యుటిలైజ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు అప్‌గ్రేడ్ వెర్షన్‌కెళ్ళి ఇంకా ఇందులో ఉన్న అన్ని హ్మ్. ఆప్షన్స్ యుటిలైజ్ చేసుకోవాలి. ఓకే. వచ్చేసి కలర్స్ ఉన్నాయనుకోండి అబౌట్ అస్‌కి మనము రైట్‌కా, లెఫ్ట్‌కా ఇట్లా ఉంది. ఇవన్నీ హ్మ్. కూడా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలా వస్తది ఇక్కడ మొబైల్ కావాలా? ఇట్లా కావాలా? మనం ఇట్లా చేంజెస్ చేసుకోవచ్చు దీంట్లో. దీనికి ఎస్‌సిఓ ఇక్కడ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ ఇస్తే అబౌట్ అస్ పేజీకి యాడ్ అవుతుందనమాట. ఆ మెటా ట్యాగ్స్, కీవర్డ్స్, సెలెక్ట్ ఇమేజ్ ఏదైనా ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇదంతా అప్‌డేట్ చేసుకోవచ్చు. అంటే నేను కంటెంట్ ఏం రాయట్లేదు దీంట్లో అందుకని ఏమి యాడ్ చేయలేదు. మీరు చేసేటప్పుడు ఇక్కడ క్లిక్ చేసుకొని ఎస్‌సిఓ వర్క్ చేసుకోండి. మనకు దేనికి మాక్సిమం అవసరమవుతది అంటే బ్లాగ్స్ చేసేటప్పుడు అవసరమవుతది. ఏవి బ్లాగ్స్. హ్మ్. ఇక్కడ బ్లాగ్స్. బ్లాగ్స్‌కి సంబంధించింది టైటిల్, మెటా డిస్క్రిప్షన్. ఇక్కడ ఎడిట్ చేస్తున్నాం గదా! ఎడిట్ చేసినప్పుడు ఎడిట్, రైట్ ఎన్ ఆర్టికల్, సెట్టింగ్స్. ఇక్కడ మనం, మనం ఎన్ని పోస్ట్‌లుగా పెట్టాలి. ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇదొచ్చేసి ఎక్కువగా ప్రీమియం వర్షన్స్ ఉన్నాయన్నమాట. బేసిక్ వచ్చేసి మంత్లీ 298 వెర్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే మనకు మిగతా అంతా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. బట్ దీన్ని మనం అంతగా ప్రిఫర్ చేయము. ఎంతవరకు మనకి అవైలబుల్ ఉందో అంతవరకు మాత్రమే యూజ్ చేసుకొని, మనం జస్ట్ బ్యాక్ లింక్స్ తెచ్చుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీబ్లీ. వీబ్లీ అంటే జస్ట్ మనము క్రియేట్ ఎ వెబ్‌సైట్ అండ్ సైన్ అప్ చేసుకోవాలి దీన్ని. ఆల్రెడీ మనం సైన్ అప్ అయ్యున్నాం దీన్ని మెయిల్ ఐడీ తోటి. సైన్ ఇన్ చేస్తే సరిపోతుంది. ఇది ఇట్లా వెళ్ళింది. ఇక్కడ మన సైట్‌లోకొస్తుంది. ఇక్కడ వెబ్‌సైట్. ఆల్రెడీ సైట్ ఉంది కాబట్టి ఇలా ఎడిట్ సైట్ వస్తుంది. లేకపోతే క్రియేట్ ఎ సైట్ అని వస్తది. ఓకే. ఎడిట్ సైట్ అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ సైట్ ఉంది. ఈ ఫార్మాట్‌లోకి వచ్చేస్తది మనకు డైరెక్ట్‌గా. ఒకసారి చూపిస్తా. న్యూ సైట్ ఏమన్నా యాడ్ ఎ సైట్.
న్యూ సైట్. జస్ట్ ఐ నీడ్ ఎ వెబ్‌సైట్ విత్ ఆన్‌లైన్ స్టోర్ అన్నాడు. జస్ట్ ఐ నీడ్ ఎ వెబ్‌సైట్. మనకి కావాల్సింది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మన బిజినెస్‌ది అనుకోండి. ఓకే. స్టార్ట్ ఎడిటింగ్. ఇక్కడ థీమ్ సెలెక్ట్ చేసుకొని ఎడిటింగ్ స్టార్ట్ చేసుకుని ఇంతే. ఇది కూడా. ఈ డొమైన్ అది తీసుకున్నాను కానీ ఇది వచ్చేసి మనకి అన్అవైలబుల్. ఏంటి అన్అవైలబుల్ చూపిస్తుంది. ప్లస్ ఇలా వస్తుంది అనమాట. అవైలబుల్ ఉంటే చూస్ దిస్ ఫ్రీ వర్షన్. డన్. ఇక్కడ మనం ఇంకా మన సైట్ని మొత్తం ఎడిట్ చేసుకుంటాం. హోమ్ పేజీ వచ్చింది. ఇక్కడ మై సైట్ ఉంది కదా, ఇక్కడ నేను టెక్స్ట్ ఎడిట్ చేస్తున్నాం. ఎడ్యుకేషనల్ సొల్యూషన్ అని. ఓకే. ఇట్లా నెక్స్ట్ ఇంకా దీన్ని ఎడిట్ చేయాలి ఇమేజెస్ని అనుకుంటే టెక్స్ట్ బాక్స్, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఏదైనా యాడ్ చేసుకోవాలి. సైన్ అప్, ఇక్కడ కంటెంట్ చేంజ్ చేసుకోవటం, యూఆర్ఎల్ యాడ్ చేసుకోవటం, ఇవన్నీ ఇక్కడ చేయొచ్చు. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. వెబ్సైట్ యూఆర్ఎల్ అండ్ వెబ్సైట్ యూఆర్ఎల్. ఇక్కడ లింక్ అయింది ఇది. ఎస్. ఇంకా నెక్స్ట్ ఇలా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే.
ఒక్క నిమిషం. ఆ! ఇక్కడొచ్చేసి మనం ఏదైనా లోగో యాడ్ చేయాలనుకోండి. ఇక్కడ లోగో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లోగో యాడ్ అవుతుంది. టెక్స్ట్, లోగో ఇది అక్కర్లేదనుకుంటే ఇక్కడ రిమూవ్ చేసుకోవచ్చు. రీప్లేస్ హెడర్ లేఅవుట్, ఎడిట్ బ్యాక్‌గ్రౌండ్ దీనికి ఎడిట్ బ్యాక్‌గ్రౌండ్ అంటే ఇది రీప్లేస్ చేసి మళ్ళీ ఇంకొకటి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. లేదంటే ఇంకా వేరే ఏదైనా మనకిష్టం వచ్చింది మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి. ఇక్కడొచ్చేసి కంటెంట్ సేవ్ చేసేసి ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసాం. ఇక్కడ కంటెంట్. ఈ కంటెంట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించింది యాడ్ చేద్దాం కొద్దిగా. ఇట్లా మనం ఏ కంటెంట్ అయినా రాసుకోవచ్చు. తెలుగైనా ఏమన్నా. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక లింక్ యాడ్ చేయాలనుకున్నాం మన వెబ్‌సైట్‌ది. ఓకే. యాడ్ వెబ్‌సైట్ యూఆర్ఎల్. వెబ్‌సైట్ యూఆర్ఎల్ యాడ్ చేసి ఇంక ఇక్కడ లింక్ అయితే యాడ్ అయింది. ఇట్లా ప్రతిదీ మనం ఎడిట్ చేసుకోవడం, మోడిఫై చేసుకొని కంటెంట్ అంతా ఒకసారి చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ పేజెస్ యాడ్ చేసుకోవడం. ఇక్కడ మనం ఇంకొక న్యూ పేజ్ యాడ్ చేయాలంటే బ్లాగ్ యాడ్ చేసుకోవాలి. బ్లాగ్ పేజెస్. ఇంకా మనం ఏదైనా ప్రోడక్ట్ రిలేటెడ్‌గా ఏమన్నా యాడ్ చేయాలంటే ప్రోడక్ట్ రిలేటెడ్‌గా యాడ్ చేయొచ్చు. ఇక్కడొచ్చేసి మనం బ్లాగ్ యాడ్ చేసుకొని ఇక్కడ బ్లాగ్ వచ్చేసింది మనకి. ఇక్కడ న్యూ పోస్ట్ ఏదైనా యాడ్ చేయాలనుకోండి ఇక్కడి నుంచి యాడ్ చేయొచ్చనమాట. బ్లాగ్ సెట్టింగ్స్ ఉన్నాయి. బ్లాగ్ సెట్టింగ్స్, బ్లాగ్ ఎస్‌సిఓ, సైట్ డిస్క్రిప్షను. మెటా కీవర్డ్స్. ఇట్లా అలాగే కోడ్, హెడర్ కోడ్ ఇవన్నీ ఇంకా సేవ్ చేసేయచ్చు. తర్వాత ఇవన్నీ యాడ్ అయినాయి. నెక్స్ట్ మనం ఒక న్యూ ఆర్టికల్ రాయాలనుకుంటున్నాం. దానికి మనం ఇక్కడ పోస్ట్ టైటిల్. ఇక్కడ ఒక ఎలిమెంట్స్ యాడ్ చేయాలి టెక్స్ట్. టెక్స్ట్ యాడ్ చేసేసి నువ్వు ఇమేజ్ యాడ్ చేయాలనుకోండి. ఇమేజ్ ఉంటేనే ఇక్కడ ట్రాక్ చేసి ఇక్కడ ఒక ఇమేజ్ అయినా అప్లోడ్ చేద్దాం.
మార్జిన్ పెరుగుతూ ఉంది. ఇమేజ్ సైజ్ ఇక్కడొచ్చేసి పిక్చర్ ఆల్ట్ టెక్స్ట్ ఇవ్వాలి. దీనికి సైజ్ ఎక్కడ సంథింగ్ మనం ఈ ఇమేజ్ కూడా మనం లింక్ చేసుకోవచ్చు మన వెబ్‌సైట్‌ని ఇక్కడ. ఓకే. ఫోన్ నంబర్స్ కానీ, బ్లాగ్ పోస్ట్ కానీ ఇవన్నీ కూడా దీనికి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అయిపోయింది కదా! నెక్స్ట్ ఇవి ఇలా యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసేటప్పుడు ఈ బ్లాగ్ పోస్ట్‌లో ఏంటంటే మనం మన వెబ్‌సైట్ లింక్‌ని యాడ్ చేసుకున్నాం. దీన్ని కూడా సేమ్ మనము టైటిలు, బోల్డ్, ఇటాలిక్ అన్నీ యాడ్ చేయాలన్నమాట. ఓకే. సేమ్ ఏది చేసినా కూడా బోల్డ్, ఇటాలిక్ ఇక్కడున్నాయి చూడండి ఆప్షన్స్ మనం యూజ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని తర్వాత సేవ్ చేసుకొని నెక్స్ట్ పబ్లిష్. పబ్లిష్ చేస్తే మన ఈ యూఆర్ఎల్‌తో వచ్చింది. యూఆర్ఎల్‌తో వచ్చినాక మన వెబ్‌సైట్‌ని ఇక్కడ చెక్ చేసుకుంటాం. ఇంకా మీకు ఏదొచ్చినా కూడా ఇలానే ఉంటదనమాట ఇంకా. సైన్ అప్ అంటే మన వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతది. ఓహ్! దీనికి ఆప్షన్ ఇవ్వలేదు. ఇట్లా వచ్చేస్తది. దీని నుంచి బ్యాక్ లింక్స్ వస్తే మనకు ట్రాఫిక్ వస్తది. ఇట్లా ఇది మొత్తం ఎడిట్ చేసుకోవాలి. ఒక్కసారి చేస్తే సరిపోద్ది. ఆ తర్వాత ఇవి మీరు లాగిన్స్ ఉంటాయి కాబట్టి వీక్లీ వన్స్, 15 డేస్‌కి వన్స్ ఒక ఆర్టికల్ అనేది ఒక్కొక్క వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సేమ్ ఆర్టికల్ అన్ని వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయొచ్చు ఒక ఆర్టికల్ తీసుకొని. ఒకటే సేమ్ గాదు. దీంట్లోకి ఒకటి రాసి పోస్ట్ చేశారనుకోండి, నెక్స్ట్ విక్స్‌లో రాయాలనుకోండి, ఇంకొక ఆర్టికల్ రాసి పోస్ట్ చేయాలి విక్స్‌లో. ఓకే. ఓకే. అట్లా మొత్తం మీకు 7, 8 సైట్లుంటాయి ఈ వెబ్ 2.0 సైట్స్. హ్మ్. బట్ ఎవ్రీ టైము మనము మెయిన్ సైటే ఇవ్వం కదా! అవును. ఒక్కొక్కసారి వెబ్‌సైట్‌లోకెళ్ళేసి డిఫరెంట్ లింక్స్ ఇస్తాం. ఒక్కొక్క ఆర్టికల్‌కి ఒక్కొక్క లింక్ ఇస్తాం. ఓకే. ఎక్కువగా మన ఫోకస్ ఏమో మెయిన్ సైట్‌కుంటది. రిమైనింగ్ ఏమో ఈ మన కంటెంట్ రిలేటెడ్‌గా ఉన్న వాటికి ఇస్తది. ఇది ఇంకా సైట్. బట్ ఇవన్నీ గూడా మనము వన్ బై వన్ ఫస్ట్ టైమ్ గనక ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే, ఈ ఇమేజెస్ మార్చేసి మన ఇమేజెస్‌లా పెట్టుకోవడము, ఇక్కడ ఈ కంటెంట్ అనేది మన వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్‌కి రిలేటెడ్ కంటెంట్ యాడ్ చేసుకోవడం, టీమ్స్ ఇవన్నీ కాంటాక్ట్ ఇవన్నీ చేంజ్ చేసుకున్నాక నెక్స్ట్ మన వర్క్ అనేది ఈ బ్లాగ్స్‌లో ఉంటదనమాట. ఈ బ్లాగ్స్‌లో ఇంకా మనము న్యూ పోస్ట్ ఉంది. న్యూ పోస్ట్ క్రియేట్ చేసుకొని ఎవ్రీడే మనం ఒక బ్లాగ్ పోస్ట్‌ని చేసుకోవచ్చు. ఇలా మనం ఏదైనా థీమ్స్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ థీమ్ అంటే థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన థీమ్స్. ట్రావెల్‌ది ఇట్లా మనకి రిలేటెడ్‌గా చెక్ చేసుకొని చేసుకోవచ్చు. బట్ మెయిన్ వెబ్‌సైట్‌గా చేయాలంటే ఇవన్నీ చేయాలి గానీ వెబ్ 2.0కి అంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత యాప్స్ కావాలంటే ఇక్కడ మనం ఏదైనా యాప్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చూసుకొని యాప్ ఎడిట్ చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ గూడా మాక్సిమం పెయిడ్ వర్షన్‌లోనే బాగా వర్క్ అవుతాయి. ఫ్రీ వర్షన్ కన్నా ఈ బ్లాగ్ జస్ట్ ఇవి తెచ్చుకోవడానికి మాత్రమే ఇప్పుడు మనము లైక్ మన యూఆర్ఎల్ మనం తీసుకున్నాం కదా! డొమైన్ మనం ఒకటి డొమైన్ కొనుక్కొని పెయిడ్ వర్షన్‌కెళ్తే మంచిగానే వర్క్ అవుతాయి. ఓకే. డొమైన్ కొనుక్కోవాలి. మనం ఇప్పుడు ఫ్రీ వర్షన్‌లో ఉన్నాం. ఏం ఖర్చు పెట్టట్లేదు దీనికోసం అనేసి. అప్‌గ్రేడ్ హ్మ్. అంటే వీడు ఆప్షన్స్ అన్నీ ఇస్తాడనమాట. మంచిగా అన్ని ఒకళ్ళు మనకి ట్రాఫిక్ బూస్ట్ చేసుకోవడానికి మనం ఈ యాప్ అనుకోండి. యాప్ ట్యాబ్స్ ఉన్నాయి. డిస్కవర్ మోర్ కలెక్షన్స్.
ఇక్కడ చూసుకోవడం ఇవన్నీ కూడా వాడు పెయిడ్ వర్షన్ అయితే కొంచెం బాగుంటుంది కానీ బట్ ఇవన్నీ మనకేం అవసరం లేదు. మనకు మేజర్‌గా వర్డ్ ప్రెస్ ఉంది కాబట్టి వెబ్‌సైట్స్ అన్నీ అందులోనే అందరూ ప్రిఫర్ చేస్తారు. బట్ ఇవన్నీ ఏంటంటే మనం వర్డ్ ప్రెస్ ఇది వెబ్ 2.0 కోసం యూజ్ చేస్తాం. ఇక్కడి వరకు ఈ వెబ్ 2.0 సైట్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. ఓకే. బట్ ఇక్కడ మనకి ఇంకొకటేంటంటే మనం చాట్ జీపీటీలో వెబ్‌సైట్ డిజైన్ చేసుకున్నాం. ఓకే. చాట్ జీపీటీలో వెబ్‌సైట్ డిజైన్ చేయడం అంటే జస్ట్ చాలా ఈజీగా అవుతది. బట్ అలాగే మనకి కోడింగ్ కూడా వచ్చుండాలి. అప్పుడే మనం క్లియర్‌గా చేయగలుగుతాం. లేకపోతే చేయలేము. ఇక్కడ ఒకటే సింపుల్ ఒక వెబ్‌సైట్ చూద్దాం. sites.google.com. 2.0 సంబంధించిన వెబ్‌సైట్ చేయగలుగుతాం చాట్‌జీపీటీలో చేసినా గూడా. చేయొచ్చు కానండి. కాకపోతే ఏదన్నా మిస్టేక్స్ వస్తే మళ్ళీ కోడ్‌లో ఎడిట్ చేసుకోవాలి. అది మామూలుగా వెబ్ 2.0కి కాకుండా మామూలుగా మనం యూజ్ చేసుకునే పోర్ట్‌ఫోలియో సైట్స్ కానీ, చిన్న చిన్న బిజినెస్‌లకి కూడా చేసుకోవచ్చు ఈ చాట్ జీపీటీ యూజ్ చేసి. ఓకే. బట్ మనం లైవ్‌లో డెడికేటెడ్‌గా చెయ్యాలి అంటే అది కూడా పెయిడ్ వర్షన్. ఫ్రీ ఏం కాదు. ఇప్పుడు మనం ఇగో బ్లాగ్ ఉంది గదా! బ్లాగ్‌లో ఇక్కడ కంటెంట్ మనం ఏమి యాడ్ చేయలేదు. బట్ ఇక్కడ ఒకటి మనకు సర్వీసెస్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఉన్నాయా? ఈ పేజ్ కూడా మనం ఏమి యూజ్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడేంటంటే మనం ఒక సర్వీస్ పేజ్‌ని యాడ్ చేయాలను. లేకపోతే ఇక్కడ ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ చాట్ జీపీటీకి ఐ వాంట్ టు క్రియేట్ ఎ వెబ్‌సైట్. ఏమి హ్మ్. ఇదేమి ఫర్ ఇట్లా జస్ట్ ఇది నార్మల్‌గా ఇచ్చామనుకోండి. ఫస్ట్ కోడ్ కాకుండా గివ్ మీ ఐడియా రాద్దాం ఫస్ట్. గివ్ మీ ఐడియాను ఫస్ట్ అసలు మనం ఒక ఐడియా ఇవ్వమంటే ఎట్లా క్రియేట్ చేయాలో ఐడియా ఇస్తదండి. ఫస్ట్ ఎక్కడ క్రియేట్ చేయాలి, మినిమమ్ లిస్ట్, క్లీన్ డిజైన్, ఇంటరాక్టివ్, కార్డ్ బేస్డ్ లేఅవుట్స్, ఇవన్నీ కూడా ఇచ్చిందనమాట. ఇవన్నీ ఇస్తే ఏమవుతుందంటే మనకి ఏమేమి కావాలో అన్నీ దీనికి మనకిస్తుంది. ఇందులో ఏమన్నా కావాల్సుంటే మనము చూసుకోవచ్చు. అవసరం లేదనుకున్నప్పుడు వీటిని ఎడిట్ చేసుకొని మళ్ళీ ఈ కంటెంట్ అనేది రాసుకోవచ్చు. ఇట్లా రాసినాక వాట్ ఈస్ ద మై ఎక్స్‌ప్లెయిన్ మొత్తం ఇక్కడ ఇచ్చాము. ప్లానింగ్ టు వెబ్‌సైట్ బిల్డింగ్ ద డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఇవి మొత్తం మనకి ఇస్తుందనమాట. మొత్తం ఆ ప్లానింగ్ అంతా డిజైన్ చేసుకో. ఇప్పుడు ఫస్ట్ మన వెబ్‌సైట్ ఏంటో డిక్లేర్ చేసుకోవాలి.
తర్వాత ఆఫర్స్ అండ్ కరిక్యులమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. డొమైన్ హోస్టింగ్ తీసుకోవాలి. తర్వాత పిక్ యువర్ ప్లాట్‌ఫార్మ్ మన వర్డ్‌ప్రెస్ ఇవి అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పేమెంట్ గేట్‌వే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఒక వెబ్‌సైట్ డిజైన్ చేయడానికి ఏమేమి కావాలి డిజిటల్ మార్కెటింగ్ అనే దానికి కంప్లీట్ ఐడియా వచ్చేస్తుందనమాట. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక రెస్టారెంట్‌కి సంబంధించిన వెబ్‌సైట్ అనుకోండి. దాని పేరిస్తే దానికి ఏమేమి కావాలో మొత్తం కంప్లీట్ ఐడియా వచ్చేస్తది మనకి. ఎక్కడ ఏమేం తీసుకోవాలి అనేసి. ట్యుటోరియల్స్ వీటి కోసం అంటే ఎల్ఎంఎస్ అనే థీమ్ గానీ, ఈ ప్లగిన్ గానీ యూజ్ చేయాలి. అక్కడ మనకి వచ్చేసి రేజర్ పే అనేది కొంచెం మనకి ఇప్పుడు కొంచెం బాగుంది. పేయూ గానీ, ఇవన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్ పేమెంట్స్. ఆహ్, అలాగే వాట్సాప్ చాట్ ఇవన్నీ పెట్టుకోవాలి. అలాగే సైట్ మ్యాప్ అండ్ ఫున్నెల్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ వైర్ ఫ్రేమ్ చెక్ కీ పేజెస్, ఎఫ్ఏక్యూస్ కానీ, సిలబస్ స్నాప్‌షాట్స్ ఇవన్నీ కూడా మన పేజెస్‌లో ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేయడానికి కూడా ఎన్ని రోజులు పడుతదో కూడా టైమ్ డ్యూరేషన్ ఇచ్చాడనమాట. మనం బుడద ఇంటిగ్రేషన్, ఎల్ఎంఎస్ ప్లగిన్ 4-10 డేస్ పడుతుందండి. అంటే ఒక ఫ్రెషర్‌గా అన్నీ అర్థం చేసుకొని చేయాలంటే టైం పడతది. వాట్సాప్ మార్కెటింగ్ ఇంటిగ్రేషన్ ఇవన్నీ కూడా ఇచ్చాడు. మనం కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవన్నీ ఆప్షనల్. ఇవి మొత్తం ఇచ్చాడనమాట. తర్వాత ఇదంతా కంటెంట్ ఇచ్చాడు. తర్వాత లాంచ్ ప్లాన్ 14 డేస్ రోడ్ మ్యాప్ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మొత్తం అన్నీ ఉన్నాయి. దీనంతా కూర్చొని ఒక రీడ్ చేస్తే ఇదొక మాన్యువల్‌లాగా పక్కన పెట్టుకొని కూడా వెబ్‌సైట్ డిజైన్ చేసుకోవచ్చనమాట. అంటే ఒకప్పుడేమంటే సీనియర్ వాళ్ళే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి నెక్స్ట్ అనేది. బట్ ఇప్పుడు మనకి చాట్ జీపీటీయే ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. నువ్వేం చేయాలి? ఎలా చేయాలి? ఇలా ఇచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కంప్లీట్ వెబ్‌సైట్ డిజైన్ చేయడం అనేది ఒక ప్రాసెస్ అయితే, ఇప్పుడు జస్ట్ ఫస్ట్ ఒక పేజే డిజైన్ చేసుకున్నాం. ఆహ్, గివ్ మీ ద కోడ్ ఫర్ సర్వీసెస్. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. మనం ఒక్క సర్వీసెస్ పేజ్‌కి ఒకదానికి తీసుకున్నాం. మొత్తం ఇదంతా వెబ్‌సైట్ మొత్తం రాస్తున్నట్టు సర్వీస్ పేజ్ అంటే. ఓహో!
కోడ్ ఇచ్చింది. ఇక్కడే రన్నింగ్ ఆప్షన్ కూడా ఇచ్చేసాడు. ఇక్కడే రన్ చేసుకోవచ్చు. దీన్ని మామూలుగా అయితే అంతకుముందు బయట రన్ చేయాల్సొచ్చేది. ఇది రన్ చేస్తే వెబ్‌సైట్ చూడండి ఎలా వచ్చిందో. యువర్ బ్రాండ్ అకాడమీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సర్వీస్ ద కంటెంట్ ఇక్కడ జాయిన్ ఫ్రీ వర్క్‌షాప్, ఎన్రోల్ నౌ, కోర్ మాడ్యూల్స్, స్టూడెంట్స్ బెనిఫిట్స్, ఫ్రీ వర్క్‌షాప్‌కి, ఎన్రోల్ నౌకి ఇవన్నీ కూడా వాడు ఎలా మొత్తం అసలు కంప్లీట్‌గా ఆస్క్ సిలబస్ ఇవన్నీ కూడా ఇచ్చాడు. అంటే ఇవన్నీ కూడా కావాలి మనం ఎడిట్ చేసుకోవాలన్నమాట కంప్లీట్‌గా. ఓన్లీ ఎట్లా సీఎంఎస్, జావా స్క్రిప్ట్, హెచ్టీఎంఎల్ ఇస్తాడంట. ఎన్రోల్ నౌ, ఫ్రీ వర్క్షాప్ ఇవి రిమైనింగ్ మనం ఎడిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు అయితే ఎట్లా చేసేవాళ్ళం మనకి ఇది రన్ అయ్యేది కాదు. ఇక్కడ రన్ ఆప్షన్ ఉండేది కాదు. మనం వచ్చేసి W3 స్కూల్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దీంట్లో మనం రన్ చేసి చెక్ చేసుకునేవాళ్ళం కోడ్ కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా అనేసి. ట్రై యువర్ సెల్ఫ్‌లో యాడ్ చేసి ఇక్కడ రన్ చేసేవాళ్ళం. అప్పుడు ఏమైంది ఇదేంది రన్ అవ్వలేదు. లేదు. కాపీ చేసి ఏదో సమ్ ఎర్రర్ ఉంది ఇక్కడ. ఇప్పుడైతే రావట్లేదు. ఇక్కడ మన వెబ్సైట్ ఉంది కదా, ఇక్కడ మనం యాడ్ చేసుకుంటే ఎంబెడెడ్ కోడ్ HTML. నెక్స్ట్ ఇది ఇక్కడ వర్క్ అవ్వట్లేదు. ఈ కోడే వస్తుంది. చూద్దాం ఇక్కడ ఏమన్నా. అండ్ దీంట్లో కూడా మనము అన్ని లైక్ కలర్స్, అలైన్మెంట్స్ మొత్తం జస్ట్ మనం ఇది ఓన్లీ చూపిస్తున్నాం కానీ రియల్ వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే మన కలర్స్ కానీ, సైజ్ కానీ, ఫాంట్ కానీ మొత్తం మనం ఇవ్వాలన్నమాట. ఇదైతే కోడ్ క్రియేట్ చేస్తుంది. జస్ట్ కాపీ చేసి ఇట్లా వస్తుంది అనమాట వెబ్ పేజ్. ఇక్కడ అయితే ఓకే రన్ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఎడిట్ చేస్తున్నాం. ఎంబెడెడ్ కోడ్ HTML కోడ్ యాడ్ చేసి ఇన్సర్ట్ చేస్తే మనకి ఇక్కడ ఒక వెబ్సైట్ అనేది వచ్చింది.
ఇట్లా మనం ఒక పేజ్‌నైతే డిజైన్ జేసుకోవచ్చు. ఇది ఒక ప్రాసెస్. ఇది ఏంటంటే మనకి సింపుల్‌గా మనకు కాంటాక్ట్ అస్ పేజ్ క్రియేట్ చేయాలి. ఆ పేజ్‌కి కోడ్ జనరేట్ చేసుకోవడం. కోడింగ్ వెబ్‌సైట్స్‌లో ఇలా చేసుకోవచ్చు. మనకి ఈ కలర్ నచ్చలేదు. ఈ కో హ్మ్. ఇక్కడ వచ్చేసి ఎడిట్‌లోకెళ్ళేసి ఇక్కడ కలర్స్ ఉంటాయి కదా! ఈ కలర్స్ కోడ్స్ చేంజ్ చేసుకో బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏంటి? దాంట్లో వైట్ ఇవన్నీ కూడా మనకేంటంటే కోడింగ్ మీద గ్రిప్ ఉంటేనే చేయగలం. లేకపోతే చేయలేము ఇవి. ఓకే. ఇది స్టైల్స్‌లోకెళ్ళేసి కలర్స్ చేంజ్ చేసుకోవడము, బ్యాక్‌గ్రౌండ్స్ చేంజ్ చేసుకోవడము, ఇవన్నీ కూడా మనం ఇట్లా చేసుకోవచ్చు ఈజీగా సింపుల్‌గా కంటెంట్‌తో సహా ఇచ్చింది చూడు. కంటెంట్ మార్కెటింగ్ దానికి గురించి. ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ అక్కడికెళ్ళేసి ఎడిట్ చేసుకొని ఆ కంటెంట్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇక్కడున్న కంటెంట్. ఈ కాపీరైట్స్‌దనుకోండి ఫూటర్ వద్దులే అనుకుంటే ఇది తీసేయొచ్చు ఫూటర్ సెక్షన్. ఇక్కడ కంటెంట్ అనేది ఎడిట్ చేసుకోవడం. ఇది కొంచెం ప్రాసెస్ అనమాట. అంటే ఒక నిమిషంలో చూపించినంత ఈ ఫాస్ట్‌గా అయితే ఏం కంప్లీట్ అవ్వదు గానీ, ఇలా చేసుకోవచ్చు. అంటే కోడింగ్ రావట్లేదు, లేదా కోడింగ్ దగ్గర చాలా టైమ్స్ వేస్ట్ అవుతుందనుకున్నప్పుడు ఇలా కోడింగ్ యూజ్ చేసి చేసుకోవచ్చు. ఇది ఒక ప్రాసెస్. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ ఇందులోనే వెబ్‌సైట్ జనరేటర్ అని ఉంది. ఈ వెబ్‌సైట్ జనరేటర్‌లోకి ఎళ్ళేసి build and host a website or create and launch ready a website. Describe your website and how to use ChatGPT ఇన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. మనం బిల్డ్ అండ్ హోస్ట్ యువర్ వెబ్‌సైట్ అంటే ఇక్కడొచ్చేసి నేమ్ ఆఫ్ ద వెబ్‌సైట్ అండ్ షార్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వమన్నాడు. వెబ్‌సైట్ నేమ్, సైట్ నేమ్, డిజిటల్ జాబ్స్ అని జస్ట్ ఒకటి జాబ్స్ అని ఇచ్చి అండ్ వీఆర్ ప్రొవైడింగ్ డిస్క్రిప్షన్. మార్కెటింగ్, ట్రైనింగ్ అండ్ జాబ్స్ ఫర్ స్టూడెంట్స్ అని ఇచ్చేస్తే జస్ట్ ఊరికే సింపుల్‌గా ఇస్తున్నాం. పెద్ద దీనికి కూడా స్క్రిప్ట్ చాలా రాయాలి. అప్పుడు కలర్స్ గానీ, స్టైల్స్ గానీ, మళ్ళీ కంటెంట్ గానీ, కంటెంట్‌లో ఫార్మేషన్స్ ఏమేమి ఎలిమెంట్స్ యాడ్ చేయాలి, కంటెంట్‌లో ఏమేమి యాడ్ చేయొద్దు. ఇట్లా ఎవ్రీథింగ్ మనం ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇవ్వాలి. మనం ఇది జస్ట్ బేసిక్ కాబట్టి నేను అవన్నీ ఏమి యాడ్ చేయట్లేదు ఇక్కడ. ఇక్కడ వెబ్‌సైట్ అనేది డిజైన్ అవుతుంది. అలాగే మీరు క్రియేట్ ఎ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ అని కూడా ఇవ్వచ్చు. మీ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ కూడా డిజైన్ చేస్తది. మీ డీటెయిల్స్ అన్నీ ఇస్తే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి, ఇవన్నీ కూడా యాడ్ చేస్తే ఇది మనకు కొంచెం టైం తీసుకుంటుంది. ఇది కొంచెం స్లో ఉన్నట్టుంది రా
వెబ్‌సైట్ జనరేటర్ ఇది? ఏంటండి? ఏంటి టైప్ చేసింది? ఆ వెబ్‌సైట్ డిజైన్ చేస్తుంది చాలా టైం తీసుకుంది. ఇంత టైం తీసుకోదు. మామూలుగా వచ్చేస్తది 1 మినిట్, 2 మినిట్స్‌లోనే. హ్మ్. వెబ్‌సైట్ కంప్లీట్‌గా డిజైన్ చేసి మనకి ఇచ్చేస్తదనమాట. మనం ఓపెన్ చేసుకొని ఇంకా లాగిన్ అయిపోయి మనం ఓకే. ఎడిట్ చేసుకోవడం. మాక్సిమం వెబ్‌సైట్ డిజైన్స్ అన్నీ వచ్చేస్తాయి. కంప్లీట్ వెబ్‌సైట్ వస్తది. హ్మ్. మనం ఏమేం పేజెస్ కావాలి మన వెబ్‌సైట్‌కి సంబంధించి. ఇక్కడ మనం ఏమి ఇవ్వలేదు ఇంకా. అక్కడొచ్చేసి మనం ఇంకా మనకి వెబ్‌సైట్, జాబ్స్, స్టూడెంట్స్ అని దానికొచ్చేసి పేజెస్, అబౌట్ అస్ పేజ్, కాంటాక్ట్ అస్ పేజ్ ఇవన్నీ ఇస్తే కూడా మొత్తం దానికి తగ్గట్టు ఇస్తది. బట్ నేను బేసిక్ సింపుల్ వెబ్‌సైట్ తీసుకుని మరి ఇంత టైం తీసుకుంటుంది. జస్ట్ ఓకే. సరే అది ఒకసారి ఓపెన్ అయినాక చూద్దాం అది లింక్ వచ్చినాక. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఈ రోజుతోటి మాక్సిమం ఇంకా ఎస్‌సీఓ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఇంకా రేపటి నుంచి ఫేస్‌బుక్ యాడ్స్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే. ఫేస్‌బుక్ యాడ్స్. ఓకే. ఫేస్‌బుక్ యాడ్స్ అకౌంట్ అయితే పెట్టుకోండి. నేను అదే పర్సనల్ అకౌంట్ యూజ్ చేద్దామన్నారు గదండీ! అదే. ఇంకా పేజ్ హ్మ్. క్రియేట్ చేసుకొని ఒక పేజీ మీరు లోన్స్‌కి సంబంధించింది కావాలంటే దానికి సంబంధించి క్రియేట్ చేసుకోండి. ఒక లోగో ఒకటి, ఒక బ్యానర్ ఒకటి డిజైన్ చేసి పెట్టుకోండి. ఓకే. ఆ పేజీకి అంటే అఫీషియల్‌గా ఇంక మీరు చేసుకుందాం అనుకుంటే. హ్మ్. అఫీషియల్‌గా మీరు దాంట్లో యాడ్స్ రన్ చేసుకుందాము అనుకుంటే ఒక మంచిగా లోగో ఒకటి సెపరేట్ అకౌంట్‌లోంచి నేను చేస్తాను. ఆ! సెపరేట్ అకౌంట్ నుంచి చేసుకుంటాను. ఓకే. ఎంతుంటదండి యాక్చువల్‌గా యాడ్స్‌కి మామూలుగా? యాడ్స్ అంటే మనము లీడ్స్‌ని వచ్చే దాన్ని బట్టి ఉంటది. మనం ఒక 300 పెట్టామనుకో లీడ్స్ చూపిస్తుంటే రన్ చేసుకోవచ్చు. లేదనుకోంటే 400 అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ లోన్స్‌కొచ్చేసరికి ఇప్పుడేంటంటే సెబీ రిజిస్ట్రేషన్ అడుగుతున్నాడు. మ్యాండేటరీ చేశాడు. హ్మ్. రీసెంట్‌గా ఒక 1 వీక్, 10 డేస్ నుంచి. హ్మ్. అంతకుముందు లోన్ అకౌంట్ వేరే వాళ్ళకి రన్ చేశాను ఇద్దరికి. ఒకతను బిజినెస్ ఓనర్. ఆయనకి చాలా బిజినెస్‌లున్నాయి. ఆయనకి రన్ చేశాము. ప్లస్ హ్మ్. ఒకతను కొత్తగా ఆయన లోన్స్ కట్టించుకుంటూ ఆయన పర్సనల్‌గా రన్ చేపించుకున్నాడనమాట యాడ్స్. ఓకే. వాళ్ళకి రన్ చేసాము. డైలీ 800 పెడితే ఆయనకి ఆల్‌మోస్ట్ బానే వచ్చినాయంట లీడ్స్. హ్మ్. రన్ చేసాము స్టార్టింగ్ ఒక 1 మంత్ క్రితం చేసాము. ఓకే. ఆహ్, కాకపోతే ఇప్పుడొచ్చేసి ఏంటంటే ఫేస్‌బుక్ వాడు మ్యాండేటరీ చేసాడనమాట. ఈ లోన్స్‌కి సంబంధించి ఏదన్నా చేయాలంటే దానికి సెబీ రిజిస్ట్రేషన్ ఈస్ రిక్వైర్డ్ అనేసి. హ్మ్. లేదు అంటే మీ పర్సనల్ పాన్ కార్డ్ కానీ, మీ ఐడీ ప్రూఫ్స్ కానీ కావాలి. ఇగ వాళ్ళిస్తే కంపెనీ వాళ్ళే ఇస్తుండొచ్చు. కంపెనీ వాళ్ళు ఆ! ఇచ్చేది. వాళ్ళ దగ్గరికి తీసుకొనన్నా రన్ చేయాలి. ఏమో ఇది రావట్లేదు జనరేట్ ఇంత టైం పట్టదు. ఉన్నారు యాక్చువల్లీ వేరే వాళ్ళు అడిగారు గానీ, మనం మామూలుగా అంటే టెలిఫోన్ మార్కెటింగ్‌కి అడిగారు. ఆ! లోన్స్‌కి రిలేటెడ్. మనం అవన్నీ చేయలేం టెలిఫోన్ మార్కెటింగ్ ఇవన్నీ వెళ్ళలేదు. హ్మ్. కాకపోతే అదే సాలరీ బేసిస్ లాగానే అనుకుంటా. హ్మ్. జాబ్స్ ఇవన్నీ. ఏమన్నా ఉంటే వర్క్ ఇవ్వండి చేద్దాము. ఇప్పుడు ఏముంది కలిసి చేసుకోవచ్చు కదా! అదే సాలరీ బేసిసే అన్నారు. హ్మ్. చూద్దాం తీసుకొని లీడ్స్ మనం ఇచ్చినామనుకో సరిపోతది కదా అని చూస్తున్నాం. హ్మ్. చేయాలి కాల్ బ్యాక్ చేయాలి వేరే వాళ్ళకి. హ్మ్. వేరే అమ్మాయి చెప్పింది యాక్చువల్లీ నాకది. హ్మ్. అంటే ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్, ఎల్ఐసీలు అన్నీ ఉన్నాయంట ఆయనకి. హ్మ్. అన్నీ. చు ఇదేదో సైట్‌దేదన్నా ప్రాబ్లమ్ ఉండుండొచ్చు నాకు తెలిసి. ఇప్పుడు యాక్చువల్‌గా ఎంత వరకు వర్క్ చేయగలుగుతానండి? నేను ఆడిట్ అవన్నీ చేయగలుగుతా అంతేనా? ఆ వెబ్‌సైట్ మీద మొత్తం ఏదైనా చేయగలుగుతారండి. ఎస్‌సిఓ పార్ట్ ఆఫ్. యెస్. ఓకే. ఒక వెబ్‌సైట్ ఇస్తే మొత్తం కంప్లీట్‌గా ఏ టు జెడ్ ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, హ్మ్. అనలిటిక్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. యాడ్స్ ఒకటి ఇగ అట్లా వాటికి టైం పడతది. ఆ! యాడ్స్ కొన్ని టాపిక్స్ పెండింగ్ ఉన్నాయి. యాడ్స్‌కి సంబంధించినయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాడ్స్ ఉంటాయి. ఓకే. టాకింగ్ టు అని చాట్ జీపీటీ ఈ వెబ్‌సైట్‌కి కనెక్ట్ అవ్వట్లేదు. అందుకే టాకింగ్ టు అని చెప్పి ఇందాక నుంచి అదే చూపిస్తుంది. హ్మ్. ఒకసారి రిఫ్రెష్ కొట్టి లేకపోతే మళ్ళీ ఒకసారి ఆ! ఆటోమేటిక్‌గా ఇదైతే వచ్చేస్తది. B2 ఇది వెబ్‌సైట్. ఇదొచ్చేసి $1 పర్ మంత్ అని ఫర్ 3 మంత్స్. ఆఫ్టర్ థట్ మనకి ఇంక ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. స్టార్ట్ ఫ్రీ. బట్ ఇక్కడేంటంటే మనం
ఇక్కడి నుంచి చేసే బదులు ఇక్కడి నుంచి చేద్దాము. హ్మ్. జనరేట్ ఫ్రీ ఏఐ వెబ్‌సైట్ అందా నేమ్. ఆల్రెడీ ఇన్‌స్టా ఎవరికేదన్నా ఉంటే గూడా షేర్ జేయండి. వర్క్ చేసిస్తా నేను ఫ్రీగానే. అయితే ప్రెజెంట్ ఏం లేవండి. అది నాకొచ్చిన కాడికి మెయిన్‌గా అంటే ఇవి అదేలెండి ఎక్స్‌పీరియన్స్ అవుతదని. ఎక్స్‌పీరియన్స్ లేదా అవును. ప్రెజెంట్ అయితే అంత ఎస్‌ఈఓ వర్క్ ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళు జేస్తున్నారు. ఓకే. ఓకే. ఈ యాడ్స్ మాత్రం జేస్తున్నా నేను. ఓకే. యాడ్స్ మళ్ళీ వాళ్ళకే క్లాసెస్ తీసుకోవడము, రికార్డింగ్ క్లాసెస్ చేయడం ఆ వర్క్ నాకు సరిపోతుంది. విడిగా ప్రాజెక్ట్ అయితే ఏం లేదు. ఇదిగో హ్మ్. ఇట్లా వచ్చేస్తదనమాట. ఓకే. మనం చాట్‌జీపీటీలో ఇస్తే డైరెక్ట్‌గా జనరేట్ చేసేసి మనకి ఈ వెబ్‌సైట్ ఇచ్చేస్తది. ఇప్పుడు హ్మ్. డిజి జాబ్స్ అని మనం జాబ్ నేమ్ ఇచ్చాం గదా! హ్మ్. దానికి తగ్గట్టుగా ఇక్కడొచ్చేసి ట్రాన్స్‌ఫార్మింగ్ ద స్ట్రాటజీస్, డిజిటల్ ఎంపవర్ ద బిజినెస్ దీనికి సంబంధించిన కంటెంట్ ఇవన్నీ వచ్చినియి. మనకిప్పుడు ఇది ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. మనం ఏది ఎడిట్ చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎడిట్ అయితుందనమాట. ఇక్కడ దీంట్లోకెళ్ళేసి ఇక్కడ కూడా ఇది కంటెంట్ మార్చుకోవాలంటే మార్చుకోవడము, ఇదంతా ట్రాన్స్‌ఫార్మింగ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఇవి కాకుండా ఇంకేదన్నా యాడ్ చేయాలంటే ఇక్కడ ఎవల్యూటెడ్ ఏఐ, ఎవాల్యుయేట్ యువర్ డిజీ గేమ్ ఇట్లా ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా మనం మార్చుకోవచ్చు. కంటెంట్ ఇలా. నెక్స్ట్ మెటా డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడే పేజెస్ ఇంకొక పేజెస్ ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ పేజెస్. బ్లాగ్ సెక్షన్ యాడ్ చేయాలనుకోండి బ్లాగ్. వెబ్‌సైట్ అనేది చాలా ఈజీగా డిజైన్ చేసుకునే ప్రాసెస్ అయితే వచ్చింది. మనం ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టి డెవలపర్స్ చేత చేయించుకునే పని లేకుండా ఓకే. నార్మల్‌గా మనమే చేసుకునే కాకపోతే దాని అమౌంట్ పెట్టేసి రన్ చేసుకునే స్టేజ్‌కైతే వచ్చినియి. ఒకప్పుడు ఈ వెబ్‌సైట్ డిజైనింగ్ అంటే కంపల్సరీగా కోడింగ్ పర్సన్స్, ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్‌కి కావాలి గానీ, నార్మల్‌గా ఇప్పుడైతే కొంచెం ఇంట్రెస్ట్ ఉండి, హ్మ్. కాస్త హార్డ్ వర్క్ చేసుకునే వాళ్ళైతే వాళ్ళే ఓన్‌గా వెబ్‌సైట్ డిజైన్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రీ డిఫైన్డ్. ఇప్పుడు ఇంత వెబ్‌సైట్ చేయాలంటే మనం ఎంతసేపు పడతది చెప్పండి. ఇదంత ఇమేజెస్ క్రియేట్ అవును. చేయడం గానీ, ఓకే. ఇదేదో స్లో ఉందిలే వెబ్‌సైటు. ఇంత కంటెంట్ రాయడము, ఈ ఫార్మాట్‌లో డిజైన్ జేయడం అంటే మనకెంత టైం పడతది. కానీ ఇవన్నీ వచ్చినాయి ఫార్మాట్స్. మనకింక కావాలంటే ఇవన్నీ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. అయితే మనకి పాయింటింగ్ అప్పుడు తీసుకుంటారేమో డొమైన్ పాయింటింగ్. ఏంటండి? డొమైన్ పాయింటింగ్ అవన్నీ మళ్ళా తీసుకోలేము. ఆ! ఇక్కడొచ్చేసి ఇమేజెస్. మనం అప్‌గ్రేడ్ అని ఇచ్చాడు గదా! ఫస్ట్ హ్మ్. 0 అంటే ఏంటంటే జస్ట్ మనం మొబైల్ రెస్పాన్సివ్, ఈజీ టు వెబ్. ఇదొచ్చేసి మనం వెబ్ 2.0కి ఈ సైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ వర్షన్ చాలా తక్కువొస్తది. మనకి ఇక్కడొచ్చేసి $49 అండి పర్ మంత్. ఈ డాలర్స్ పెట్టి మనం తీసుకోవడం అంటే కష్టం కానీ ఫ్రీ హ్మ్. కస్టమ్ డొమైన్, మొబైల్ రెస్పాన్స్ వెబ్‌సైట్ ఇవన్నీ గూడా మనకి పెయిడ్ వర్షన్‌లొస్తాయి. మనం 78 పెడితే మనకి ఇంత ఈజీగా అలాంటి వస్తాయి. అలాంటి అప్పుడే వస్తుంది. అమౌంట్ పెట్టాలి. ఇంకా వేరే వాళ్ళతోటి కాకుండా. కాకపోతే చాలా ఫాస్ట్‌గా అయిపోతది. అదొకటి మనకి హ్మ్. బెనిఫిట్. ఈజీగా మోడిఫై చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఏ కోడింగ్ రావాల్సిన అవసరం లేదు. అది మేజర్ అడ్వాంటేజ్ ఇక్కడ. మనకు కావాల్సినట్టు ఎడిట్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు కంటిన్యూ అయితే వీటిని యాడ్ చేయండి వర్క్ చేసేటప్పుడు, ఎస్‌ఈఓ వర్క్ చేసేటప్పుడు. ఓకే. ఆహ్, ఇంతవరకు మొత్తం కంప్లీట్ వెబ్‌సైట్ డిజైనింగ్‌కి సంబంధించినవి ఇవన్నీ. ఇంకా రేపు మనం ఫేస్‌బుక్ యాడ్స్ స్టార్ట్ చేద్దాం. హుహు. తర్వాత ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కంబైన్డ్‌గా తర్వాత లింక్డ్ఇన్, యూట్యూబ్ ఇవన్నీ స్టెప్ బై స్టెప్, వన్ బై వన్‌గా వర్క్ చేసుకుంటా. హుహు. మీకు ఫేస్‌బుక్ ఫస్ట్ కంప్లీట్ చేసుకున్నామనుకోండి, మీరు ఏదన్నా తీసుకొని కూడా రన్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా బావుంటది. అదే నాదే హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంది గదా! దానికైనా తీసుకోవచ్చా? అదే ఇన్స్యూరెన్స్‌ది. బట్ దానికి అదే రిజిస్ట్రేషన్స్ ఏమో అడుగుతుంది. వాటిని కూడా చూద్దాం ఒకసారి అవుతాయో లేదో. ఆర్‌బీఐ అదే ఉంది గదా! అది కోడ్ ఉంది గదా! మాకు కోడ్ ఉంటది యాక్చువల్‌గా. హ్మ్. అది దాని నుంచి రిజిస్టర్ అయ్యి చూడాలి యాక్చువల్‌గా.
ఆ! ఐఆర్‌డీఏ కోడ్ ఇస్తారనమాట. ఓకే. ఆ కోడ్ ప్రకారంగా మీరు చేయొచ్చేమో చూడండి. హ్మ్. చూద్దాం. సరే. ఓకే అండి. ఓకేనండి.